ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుమ్ములు ఈ కార్యక్రమం ద్వారా తెలియపరుస్తుంటున్నాం. మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడిపి ఉన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ప్రభు సన్నిధిలో మనం గడపడం ద్వారా మన విశ్వాసం రోజు రోజుకి అధికమవుతుంది. మన పరిస్థితులు ఎట్టి విధముగా ఉన్నా కూడా ప్రభు పైన మనం ఆనుకున్నప్పుడు మన ధైర్యం, మన విశ్వాసం కదిలింపబడుకోకుండా ఉంటుంది. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు అన్నటువంటి ఆ పేరు దగ్గర మీ పేరును పెట్టి చదువుతారా? ఇక మీదట నీవు సిగ్గుపడవు, ఇక మీదట నీ ముఖము తెల్లబారదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నిన్ను సిగ్గుపడనివ్వడు, ప్రభువు నిన్ను అవమానానికి విడిచిపెట్టడు. నీ జీవితంలో దేన్ని బట్టి అయితే సిగ్గునందుతూ ఉన్నావో, అవమానము చేత ఉన్నావో, నింద చేత ఉన్నావో, దుఃఖము కన్నీటితో ఉన్నావో, ప్రభు చెప్తున్నాడు, ఇక మీదట నేను సిగ్గుపడనివ్వను. నీ ముఖమును తెల్లబారే విధముగా నేను చేయను. నిన్ను ఘనపరచబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ తలను పైకెత్తబోతున్నాను, నీ ముఖములో సంతోషము నింపబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకు పిల్లలు లేరు అన్నటువంటి విషయాన్ని బట్టి సిగ్గుకు గురవుతున్నావా? అవమానానికి, నిందకు గురవుతున్నావా? ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, పాత స్నేహితులు కలిసినప్పుడు నువ్వెలా ఉన్నావు అని మొదటిగా అడుగుతారు. రెండవసారి వచ్చే మాట, నువ్వు ఎంత సంపాదించావు? ఇల్లు కట్టావా? పొలాలు కొన్నావా? ఎంత బంగారం కొన్నావు అని అడగరు. ఫస్ట్ నువ్వు బాగున్నావా అన్న తర్వాత వచ్చే రెండో మాట, పిల్లలున్నారా? త్వరగా వచ్చే మాట అది. అంతసేపు ఒకరినొకరు చాలా రోజుల తర్వాత చూసుకొని సంతోషించినటువంటి ఆ సంతోషం, ఆనందంగా పలకరించిన మొదటి పలకరింపు తర్వాత అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో, ఎంతమంది పిల్లలు నీకు అన్నటువంటి ఆ ప్రశ్న వీరి సంతోషాన్ని ఒక్కసారిగా చెరిపివేస్తుంది, ఆనందాన్ని ఒక్కసారిగా ఎగిరిపోయేలా చేస్తుంది. ఇంకా పిల్లలు లేరు అన్న మాటను బట్టి సిగ్గుపడుతున్నావా? నిందతో ఉన్నావా? ఎక్కడికన్నా శుభకార్యాలకు వెళ్ళాలన్నా, 10 మందిలోకి వెళ్ళాలన్నా ఒక షేమ్గా, ఒక షైగా ఫీల్ అవుతున్నావు. చాలా సంవత్సరాలు అవుతుంది వివాహం జరగట్లేదు. నీ తర్వాత ఉన్నటువంటి వారికి, నీకంటే తక్కువ మార్క్స్తో చదివేటటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేసాయి, వివాహాలు జరిగిపోయాయి, లైఫ్లో సెటిల్ అయిపోయారు. వారు ఎదురుపడ్డప్పుడు సిగ్గుగా భావిస్తున్నావా? అవమానంగా, నిందగా భావిస్తున్నావా? బయటికి వెళ్ళాలంటే ఒక తెలియని భయం, కలవరం. 10 మందిలోకి వెళ్ళాలంటే ఒక తెలియని భయం, కలవరం. కానీ ప్రభు చెప్తున్నాడు, సిగ్గుతో ఉన్నటువంటి కుమార్తె, అవమానంగా భావిస్తున్నటువంటి నా ప్రియ కుమార్తె, నా మీద నీవు మనసు పెట్టుకొని ఉన్నావు కదా, నా మీదనే నీ నిరీక్షణ, నా మీదనే నీ ధైర్యం, నా వైపే నీ కళ్ళెత్తి చూస్తున్నావు కదా, ఇక మీదట నిన్ను నేను సిగ్గుపడనివ్వను, నీ తలను నేను దించనివ్వను, నీకు అవమానమును కలగనివ్వను, నీ ముఖమును తెల్లబారనివ్వను. నేను నిశ్చయముగా నీ సిగ్గు అవమానమును కొట్టివేసి నీ తలను పైకెత్తబోతున్నాను. నిశ్చయముగా నీ ముఖములో సంతోషమునివ్వబోతున్నాను. ప్రభు ఒక మహాదినము, గొప్ప దినము నీ జీవితంలోనికి రాబోతున్నది. అద్భుతకరమైన దినం నీ జీవితంలోనికి రాబోతున్నది. ప్రభు యొక్క ఆశీర్వాదములను నీ జీవితంలో కుమ్మరింపబడబోతున్నాయి. ధైర్యంగా ప్రతి ఒక్కరి మధ్యలో నువ్వు తలపైకెత్తుకొని అద్భుతమైన నీ సాక్ష్యాన్ని వారికి తెలియపరచబోతున్నావు. నీ పిల్లల్ని ఎత్తుకొని నువ్వు సంతోషంగా సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ఇప్పుడున్నటువంటి ఆ ఒంటరితనం, భయం, కలవరంతో ఉన్నటువంటి ఆ సిగ్గు, అవమానం ఇక మీదట ఉండదు ప్రియ దైవజనమా. దాన్ని ప్రభు కొట్టివేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు గొప్పగా సంతోషించి ప్రభు యొక్క శక్తిని ప్రకటించే దినం రాబోతున్నది. అద్భుతంగా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యి నీ చుట్టూ ఉన్న వారందరి ముందు ధైర్యంగా తలెత్తుకొని నువ్వు ప్రభు బిడ్డగా ప్రభు నామని ఘనపరచబోతున్నావు. సిగ్గుపడనివ్వడం, నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడం, నువ్వు విశ్వసించిన దేవుడు ప్రతిరోజు ఎవరి పాదములైతే పట్టుకొని కన్నీరు విడుస్తున్నావో,
దుఃఖముతో వేదనతో ప్రభు పాదముల దగ్గర ఏడుస్తూ గడుపుతున్నావో ఆ ప్రభువు, ఆ గొప్ప దేవుడు, ఆ ప్రేమ కలిగిన యేసయ్య తనకు ప్రియమైన కుమారుడు కుమార్తె నిన్ను సిగ్గుపడనివ్వడం. మీ హృదయంపై చేపెట్టుకొని చెప్తారా, నా యేసయ్య నన్ను సిగ్గుపడనివ్వడం, అవమానము నొందనివ్వడం. తప్పక ప్రభు నా తలపైకెత్తుతాడు, ప్రభు తప్పక నన్ను ఘనపరుస్తాడు. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. లార్డ్ జీసస్, మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా సిగ్గు చేత, అవమానము చేత ఉన్నారో, వారికి కలిగినటువంటి సిగ్గును, అవమానమును మీరు కొట్టివేయండి. ఇక మీదటి యాకోబు సిగ్గునందడు, అతడి ముఖము తెల్లబారదు అన్నట్లుగా నీ బిడ్డలకి ఇక సిగ్గు, అవమానము కలగడానికి వీల్లేదు ప్రభా. అవి కొట్టివేయబడును గాక. వారి తలను పైకెత్తుమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదమును కలగచేయమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రతి కన్నీటిని మీరు తుడుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిందను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహింపబడును గాక. మూయబడిన ప్రతి గర్భమా ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో తెరవబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి గర్భము తెరవబడాలి, ప్రతి గర్భము తెరవబడాలి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహింపబడాలి. వివాహములు జరగని వారికి ప్రభా వివాహములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలైంది నీ పిల్లలకు వయసు పెరిగిపోతుంది, ఇంకా పెళ్ళిళ్ళు చేయట్లేదేంటి అని అందరూ తల్లివై నిన్ను, తండ్రివై నిన్ను తక్కువగా, చులకనగా చూస్తున్నారా? సిగ్గునందుతున్నావా? ప్రభు చెప్తున్నాడు, నేను సిగ్గుపడనివ్వను. నీ పిల్లల విషయమే గొప్ప కార్యం నేను చేయబోతున్నాను. నన్ను నమ్మి నిన్ను సిగ్గుపడనివ్వను. నా కుమారుడువై నిన్ను సిగ్గుతో తలదించబడనివ్వను. నేను నీ తలను పైకెత్తే దేవుడును. లార్డ్, ప్రతి తలను పైకెత్తండి ప్రభా. ఇప్పుడు దించబడిన ప్రతి తల ఈ నెలలోనే ఎత్తబడాలి. ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 5 రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి బృందావనంలో మహిమ ప్రత్యక్ష మందిర స్థలంలో జరగబోతుంది. ఆసక్తితో, ప్రార్థనాపూర్వకంగా ఆత్మను పొందాలన్న దాహముతో, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో మాట్లాడాలన్నటువంటి ఆకలి కలిగినటువంటి హృదయాలతో పరిగెత్తుకుంటూ రండి. 5 రోజులు ఆత్మలో ఆనందించబోతున్నాం. మీ స్నేహితులకి ఈ విషయాన్ని తెలియపరచండి. ఈ వాగ్దానాన్ని కూడా అనేక మందికి షేర్ చేయండి. ఉచితం, ప్రతిదీ కూడా ఉచితం. ఇక్కడ ఏ విధమైన డబ్బులు తీసుకోబడో ఉచితంగా మీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.